అలా కాదు. నేర్పించే మాటలు బాల్యం నుండే దేవుని యొక్క మాటలు వారి మదిలోకి వెళితే వారి ఇలాంటి భక్తుల జీవితాలను వారి మదిలోకి ఉంచినప్పుడే వీళ్ళు దీనత్వంతో బ్రతికినప్పుడు దేవుడు వీళ్ళని హత్తుకుంటాడు, వీళ్ళని పైకి లేపుతాడు అని వారు బాల్యం నుండే ఇలాంటి మాటలు వింటే మరి ఎంతమంది ఈ లోకంలో చెడిపోతారు ప్రియులారా. ఆయన పెంట కుప్పలో నుండి దీనులైన వారికి పైకి లేపుతానన్నవాడు మరి నిన్ను విడిచిపెడతాడా? దేవుని పట్ల నీవు విధేయత చూపి బ్రతికితే, నీవు స్వేచ్ఛ కోరి విదేశాలకు పట్టణాల పొడితో వెళ్ళి నీ దేహాలను వేరొకరికి అప్పజెప్పి మరి ఈరోజు పాడైపోయి వస్తున్నారే. ఎంత ఎంత దినాకరం ఇది! ఎంత బాధాకరమైన మాటలు చెప్పండి ప్రియులారా. ఇలాంటి స్వేచ్ఛ జీవితాలు ఈ స్త్రీలకు అంతగా బాగుండదు. కానీ అలా అని వీళ్ళు స్వేచ్ఛగా ఉండకూడదు అని కాదు ప్రియులారా. కారణం ఏమిటంటే ఈ రోజున్న జరుగుతున్న అత్యాచారాలను బట్టి ప్రతి స్త్రీ, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళని చక్కగా పెంచాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేలా వాళ్ళని నేర్పాలి. కానీ మనము చదువుల పేరిట దూర ప్రాంతాలకు వెళ్ళి పంపించి వాళ్ళ మీద మరి ఒక మనసుంచక వారు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని ఒక నిఘా వారి మీద ఉంచి, ఒకవేళ వాడు పాడైపోయే సూచన ఉందేమో అనే గ్రహించే యొక్క ఆలోచన ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉండాలి ప్రియులారా. ఏదో వదిలిపెట్టానులే, చదువుకుంటున్నారులే అని వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ బాగోగులు చూడకుండా ఏదో డబ్బులు ఇచ్చి పంపిస్తున్న వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటే సరిపోదు. వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఉండే ప్రాంతం మంచిదేనా, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, ఇలాంటివన్నీ మనం గ్రహించాలి, గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూశారా స్వేచ్ఛ అనిపోయి ఆ రోజుల్లోనే బైబిల్లో మరి దీనే అనే ఒక ఈ యాకోబు కుమార్తె మరి తను పాడైపోయి తన అన్నలను హంతకులను చేస్తున్నట్టుగా ఒక ఊరిలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న ప్రతి పురుషుని చంపినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. మరి ఈ రోజుల్లో ఎంతమంది స్వేచ్ఛ జీవులుగా తమ కుమారులని కుమార్తెలను విడిచిపెడుతున్నారు ప్రియులారా. దయచేసి వినండి. దేవుని పట్ల విధేయత కలిగి బ్రతికేలాగన, భయభక్తులు కలిగి బ్రతికేలాగన మీ పిల్లల్ని మరి పెంచగలిగే సామర్థ్యత మరి మనకు ఉండాలి ప్రియులారా. అలాగే దేవుని ప్రార్థిద్దాం, అలాగే పెంచమని, అలాంటి జ్ఞానం మన పిల్లలకి ఇవ్వమని దేవుని అడుగుదాం, ఆయన ఆధారపడదాం. ఆయన పట్ల మనం నమ్మకం ఉంచితే మరి ఆయన పెంటకుప్పల నుంచి పైకి లేపినవాడు కదా, మరి మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే ఇంకొక వచనం చదువుతాం ప్రియులారా.